ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. తులారాశి వారికి మే 20వ తేదీ అంటే మంగళవారం నాడు ధనం దూసుకు వస్తుంది. మరి ఎలానో ఈ వీడియోని చూసి వెంటనే తెలుసుకోండి. మరి ఇంతకీ తులారాశి వారికి మే 20వ తేదీ మంగళవారం నాడు ధనం ఏ విధంగా రాబోతుంది, మీ యొక్క రాశి వారికి సంబంధించి గ్రహ స్థానాలు ఏ విధంగా ఉన్నాయి, గోచర ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్న వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. రాబోయే రోజులు తులారాశి వారికి బాగా అనుకూలంగా ఉంటాయి. ఇంతకు ముందు రోజుల కంటే ప్రస్తుత రోజులు మీకు మంచి రోజులుగా మారబోతున్నాయి. అలాగే ఆదాయంలో కూడా ముందుంటారు. ఎందుకంటే మీరు ఆ యొక్క దిశగా అడుగులు వేస్తారు కాబట్టి మీ ప్రయత్నాలు ఫలించి ఆటోమేటిక్గా ఆదాయం పెరగడం స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఇప్పటి వరకు అప్పులు విబ్బులు కూరుకుపోయిన మీరు అన్ని అప్పులను తీర్చేస్తారు. దీంతో మీకు తలపై పెద్ద భారం దిగినట్లు అవుతుంది. అయితే ఇదంతా చూసేవారు కూడా షాక్ అవుతారండి. మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుడు కూడా గుర్తించే సమయం వచ్చింది కాబట్టి ప్రతి పనిలో కూడా ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. విద్య మీ వెంటే పరుగులు పెడుతుంది. ఇక ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టినటువంటి ఆర్థిక సమస్యలను సక్సెస్ఫుల్గా సాధిస్తారనమాట. ఇక అదేవిధంగా అంటే ఎటువంటి ప్రయత్నాలు, ఎటువంటి సమస్యలు అంటే ఈ యొక్క రాశి వారికి చెప్పాలి అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టినటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా ఈ యొక్క స్త్రీ రాకతో, అంటే ఎవరైతే ఒక స్త్రీ రాకతో మీ జీవితంలో ఎవరైతే ఒక స్త్రీ ఉన్నారో మీకు తెలియకుండానే ఆ స్త్రీ మీ యొక్క సమస్యలను పరిష్కారం చేస్తుందండి. ఇక మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారంలో ఆశించిన ప్రాఫిట్లో, నిరుద్యోగుల మంచి ఉద్యోగం కోసం, అదేవిధంగా స్థిరపడడం కోసం, అలాగే ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు, ఆందోళన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇక కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా ఈ యొక్క రాశి వారికి చక్కగా పరిష్కారం అవుతాయండి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అదేవిధంగా ఈ సమయంలో ప్రతి ఒక్కటి కూడా మీకు అందుతాయి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో కెరీర్లో కొన్ని ఒడిదుడుకులకు ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మీరు చేసే చిన్న చిన్న పొరపాటు లేదా మిస్టేక్స్ మీకు ఏ విధంగా పోలిక ఉండదు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి పెద్ద అవకాశాలు అంటే ఈ యొక్క రాశి వారికి సంబంధించి నిజమైనటువంటి అంటే నిజమైన మనసు నుంచి వచ్చిన మాటలు అయితే చాలా ఆరోగ్యంగా ఉంటారని అంటూ ఉంటారు. అయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి 1కి 2 సార్లు ఆలోచించినా పర్వాలేదు. అయితే ఫైనల్గా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి చెప్పాలి అంటే మీపై మీ యొక్క కుటుంబ సభ్యులు పెట్టుకున్నా కూడా సమర్థవంతమైనటువంటి ఈ యొక్క రాశి వారికి సమర్థవంతమైనటువంటి వ్యక్తి దొరకలేదనమాట. ఈ యొక్క రాశి వారికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. తర్వాత మీరు ఎంత బాధపడినా జరిగిన నష్టాన్ని అసలు ఎప్పటికీ పూడ్చలేరు. ప్రేమ వ్యవహారాలను పెళ్లి తీసుకెళ్లాలంటే ఈ యొక్క నెలాఖరు వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈలోపు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా వైవాహిక జీవితంలో అడుగు పెట్టడం వల్ల ఈ యొక్క రాశి వారు భూమి రూపంలో తలనొప్పులన్నిటిలో గమనిస్తున్నారు. ఇక విదేశీ సంబంధాలకు సంబంధించి ఎవరైతే పెళ్లి కాకుండా సంబంధాలు, విదేశీ సంబంధం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో ఖచ్చితంగా మీకు విదేశీ సంబంధం సెట్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. ఇక విదేశీ ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎవరైతే మళ్ళీ ఇండియాకి రావడం జరిగిందో మళ్ళీ వాళ్ళతో పాటు ఇక్కడికి రావడం అనమాట. అయితే తులరాశి వారికి మెట్టి నీళ్ళు తర్వాత నండి పుట్టి నీళ్ళు కాబట్టి ఈ యొక్క రాశిలో ఎవరైనా అదేవిధంగా షుగర్ వేసినా మీ యొక్క ఎవరైతే మీ భర్త ఈ విధంగా అయితే రెండోసారి కూడా ఈ యొక్క మీ భర్తే కదా అన్నది ఎన్నిసార్లు అయినా నా భర్తే కదా అని మీరు అనుకుంటే ఎటువంటి గొడవలు కాకుండా ఉంటాయి. ఇక తులరాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం ఈ నెల బాగుంటుంది. ఇక ఉండమని చెప్తున్నటువంటి ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఈ నెల 19వ తేదీన ఈ యొక్క రాశి వారికి పెయింటింగ్ చేస్తున్నది అనమాట. ఇక 21 అదేవిధంగా ఈ యొక్క రాశికి సంబంధించి ఏ డేట్స్లో అయితే కుదురుతుందో ఆ డేట్స్ చూసుకుని ఈ యొక్క ప్రభావవంతమైన వ్యక్తులతో
మీ సంబంధాలు మెరుగుపడతాయండి. వ్యాపారంలో సంబంధం ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి తమ ఈ వ్యాపారాన్ని దేశ నలుమూలలో విస్తరించగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కానీ ఎవరితో ఒకరితో విభేదాలు రావచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశి గల వారికి కొంతమందికి హెల్త్ బాగానే ఉంటుంది, మరికొంతమందికి మాత్రం ఆరోగ్యం క్షీణించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి ఫుడ్ తినడానికి ముందు ఎక్కడైతే ప్రొజెక్టర్ ఉంటుందో ఆ రూమ్లో డబుల్ టైం కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా నీకు ఏదైతే ఉంటుందో ఆ అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క రాశి వారికి సంబంధించి పొద్దున ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశి వారు ప్రొద్దున పూటనండి రేపటిలోపు ఖచ్చితంగా మీరు అనుకున్న సాధిస్తారు. ఎవరైతే ఈ యొక్క సమయంలో తులారాశి వారు గుర్తుపెట్టుకోండి, వ్యాపారాలు కలిసి వస్తాయని చెప్పుకున్నాం కదా. ఈ విధంగా ఈ యొక్క రాశి వారు ప్రభావవంతమైన వ్యక్తులతో ముఖ్య సంబంధాలు ఏర్పరచుకుంటారనమాట. దానివల్ల ఈ యొక్క రాశి వారికి కోపం అనేది మరింత పెరుగుతుంది. సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వ్యాపారానికి సంబంధించి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆ యొక్క రాశి వారు సహాయం చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులు మీకు తోడవుతామని ముందు చెప్పుకున్నాం కదా, ఆ వ్యక్తులు కూడా మీకు వ్యాపారం ద్వారా పరిచయాలు అవుతారండి. ఇక కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి, కానీ ఎవరో ఒకరితో విభేదాలు కలగవచ్చు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి గల వారికి కొంతమందికి హెల్త్ బాగానే ఉంటుంది, మరికొంతమందికి మాత్రం ఆరోగ్యం క్షీణించవచ్చు. కాబట్టి ఇంటి ఫుడ్ ఇటువంటి ఫుడ్ తినడానికి ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇవ్వండి అనమాట. ఇకపోతే వీలైనంత వరకు అవుట్ సైడ్ ఫుడ్ అంటే బయట ఫుడ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇకపోతే ఉద్యోగుల విషయానికి వస్తే మీరు పనిచేసే కార్యాలయంలో ఏవైనా వివాదాలు అదనపు ఆదాయ వనరులు ఉన్నా కానీ ఆ యొక్క రాశి వారికి అనవసరంగా కొన్నట్లని ఈ యొక్క రాశి వారికి చెప్పాలంటే అంటే ఉద్యోగుల విషయానికి వస్తే ఇది మీరు పనిచేసే కార్యాలయంలో ఏవైనా నినాదాలు అంటే ఎటువంటి వివాదాలు తలెత్తినా త్వరలోనే అవి పరిష్కారం అవుతాయి. అదనపు ఆదాయ వనరులు వెతుక్కోవడంలో తులారాశి జాతకులు సక్సెస్ని సాధిస్తారు. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కలిసి వస్తాయి. ఎనిమిస్పై మీ యొక్క పైచే సాధిస్తారు. ఇక అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత ఆందోళన అనేది కలిగిస్తుంది, కానీ అది తక్కువ టైంలోనే ఆ యొక్క ఆలోచన శైలి అనేది మారిపోతుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి చెప్పాలంటే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలం నెరవేరుతాయి. ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. అదేవిధంగా మనం అనుకున్నాం కదా, మే 20వ తేదీ మంగళవారం ధనం దూసుకువస్తుందని ఎలా తెలుసుకొని ఇంతకు ఆ ధనం ఈ విధంగా దూసుకువస్తుంది అంటే మీకు ఎవరైనా గతంలో పెట్టుబడి పెట్టి అంటే మీతో పాటుగా పెట్టుబడి పెట్టి ఆ వ్యక్తులు మీ నుంచి దూరంగా వెళ్ళిపోయి తప్పించుకోవాలన్న ఇదిగా మీకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయారో అటువంటి వ్యక్తులు మళ్ళీ మీకు తారసపడతారు. ఎప్పుడు కూడా ఆ విధంగా చేయరు. ఎటువంటి రిలేషన్ ఉన్నా కానీ గుర్తుపెట్టుకోవడం తులారాశి వారు నిజాయితీగా ఉంటేనే ఆ బంధం ఎన్నాళ్ళని నిలబడుతుంది. అయితే ఆ విధంగా తులారాశి వారికి మే 20వ తేదీ మంగళవారం ధనం దూసుకురాబోతుందండి. ఎవరైతే మిమ్మల్ని గతంలో మోసం చేశారో ఆ వ్యక్తులు తిరిగి మీకు డబ్బులు ఇవ్వబోతున్నారు. ఆ విధంగా ధనం మీ ఇంటికి రాబోతుంది. మీ చేతుల్లో డబ్బులు అనేది నిలవబోతున్నాయి. ఆదాయం పెరగడంతో పాటుగా మీకు అన్నింటా కలిసి రాబోతుంది. ఇలా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలగబోతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు అన్నింటా పైచేసి సాధిస్తారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడంతో రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప ఆస్తులను సంపాదించబోతున్నారు. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం కాబోతుంది. మీరు ఏదైతే అనుకుంటారో ఆ యొక్కటి అనేది డబ్బు రూపంలో మీరు సంపాదించబోతున్నారు. తులారాశి వారు గుర్తుపెట్టుకోండి, మీరు గతంలో ఏవైతే డబ్బుకు సంబంధించి కళలు కన్నారో ధన కనక వస్తు వాహనాలకు సంబంధించి మీరు ఈ వస్తువు సంబంధించి లేదంటే ధన కనక వస్తు వాహనాలు మనం అనుకున్నాం కదా, ఆ విధంగా ఈ వేటినైతే మీరు కోరుకున్నారో వాటన్నింటి కూడా ఈ సమయంలో మీరు సొంతం చేసుకోబోతున్నారు. ఇలా ఎన్నో రకాలుగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి మీరు అనుకున్నది సాధించబోతున్నారు. మీరు కోరుకున్నది మీకు జరగబోతుంది. సో చూసారు కదా, తులారాశి వారు మే 20వ తేదీ మంగళవారం మీ ఇంటికి ధనం ఏ విధంగా రాబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.